Hello friends, welcome to our channel All in One Film Updates. Review of the day Bola Shankar starring by Chiranjeevi garu, Tamanna garu అయితే కలిసి నటించిన ఈ మూవీ మీరు థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేయగలిగిన సినిమానా కాదా అనే మూవీ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మూవీ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. బోలా శంకర్ మూవీ అయితే వేదాలంకి రీమేక్ అయితే తీశారు. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి బోలా శంకర్ అనే రౌడీ లైఫ్ లోకి అయితే ఏ బ్లడ్ రిలేషన్ లేని ఒక సిస్టర్ ఎలా వచ్చింది తన లైఫ్ లోకి, ఫైనల్ గా బోలా శంకర్ హ్యూమన్ ట్రాఫిక్ ని ఎలా అడ్డుకున్నాడు అనే స్టోరీ పాయింట్ తో అయితే రన్ అవుతుంది ఈ మూవీ. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయితే చాలా లాగ్ తో నవ్వురాని కామెడీతో అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ తో అయితే క్లోజ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ టోటల్ గా ఫస్ట్ హాఫ్ మొత్తం బోర్ తో అయితే ఫీల్ అవుతారు. వెన్నెల కిషోర్ కామెడీతో అయితే ఓకేగా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే లైట్ సిస్టర్ సెంటిమెంట్ తో అయితే బోలా శంకర్ పాస్ట్ అయితే చూపిస్తారు అండ్ క్లైమాక్స్ పర్లేదు అనిపిస్తుంది మనకి. బోలా శంకర్ వేదాలంకి రీమేక్ గా వచ్చింది కానీ బోలా శంకర్ ని వేదాలంతో కానీ వేదాలం స్టోరీతో కానీ కంపేర్ చేస్తే మాత్రం వేదాలం మూవీ ఇస్ బెస్ట్ అనిపిస్తుంది మనకి. బోలా శంకర్ మూవీలో అయితే చాలా డిఫరెన్స్ చేంజెస్ చేయడం వల్ల అయితే మూవీలో ఎమోషన్స్ కానీ స్టోరీ లైన్ కానీ చాలా అయితే డిఫరెంట్ అయిపోయింది. వీటి వల్ల అయితే మూవీలో అయితే చాలా డల్నెస్ కానీ బోరింగ్ కానీ ఫీల్ అవుతారు ఆడియన్స్. మెయిన్ గా వేదాలం మూవీ చూసిన వాళ్ళైతే ఈ రీమేక్ ని చూస్తే అయితే తట్టుకోలేరు పక్కా. మెయిన్ గా స్టోరీకి అయితే చిరంజీవి గారు అయితే పక్కా సెట్ కాలేదు. ఆ మ్యానరిజమ్స్ గానీ ఆ డైలాగ్ డెలివరీ గానీ పక్కా సెట్ కాలేదు ఈ మూవీకి. సెట్ అవ్వని మూవీకి అయితే మెహర్ రమేష్ అయితే డైరెక్ట్ చేసి చిరంజీవి గారిని అయితే హైలైట్ చేయాలని చెప్పి కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి మూవీని అయితే తీసేశారు. ఎంత చేంజెస్ చేశారు అంటే స్టోరీలో ఉన్న డెప్త్ ని తీసేసి మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేశారు మెహర్ రమేష్ గారు. కొన్ని సీక్వెన్సెస్ లో అయితే హీరోకి అయితే బుల్లెట్స్ తగలవు, అంత కమర్షియల్ ఎలిమెంట్స్ ని ప్లాన్ చేసి తీశారు. మనం మూవీ చూస్తున్నంత సేపు చిరంజీవిని హైలైట్ చేసి చూపించాడని మాత్రమే పోర్ట్రేట్ అవుతుంది మూవీ మొత్తం. పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే మాత్రం చిరంజీవి గారు లుక్స్ గానీ డాన్స్ గానీ ఆ ఎనర్జీ గానీ ఆ ఫ్యాగ్ గానీ ఎక్కడ తగ్గలేదు ఫ్రెండ్స్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మాత్రం మూవీలో బీజిఎం గానీ మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ ఏమైతే బాగలేదు. మేకింగ్ విజువలైజింగ్ గానీ చాలా అంటే వరస్ట్ గా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు గానీ తమన్నా కీర్తి సురేష్ గానీ పర్ఫార్మెన్స్ కి అయితే న్యాయం చేయాలని ట్రై చేశారు. మెహర్ రమేష్ మేకింగ్ గానీ స్క్రీన్ ప్లే వల్ల అయితే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా డల్ అయితే అయ్యాయి. మెయిన్ గా ఎమోషన్ సీన్స్ దగ్గర అయితే చాలా ఎమోషన్ మిస్ అయ్యేలా తీశారు మెహర్ రమేష్ గారు. నెక్స్ట్ డైరెక్టర్ విషయానికి వస్తే మాత్రం మేకింగ్ లో స్క్రీన్ ప్లే లో మాత్రం అయితే మెహర్ రమేష్ గారు అయితే మళ్ళీ ఫెయిల్ అయ్యారు. మెయిన్లీగా డైరెక్షన్ లోపం వల్ల అయితే ఎమోషన్ ని స్టోరీలో ఉన్న డెప్త్ ని క్యారీ చేయలేకైతే మూవీని అయితే కాజేసేసాడు. మొత్తానికి మూవీ అయితే థియేటర్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేయబడలేదు ఫ్రెండ్స్. ఓటీటీలో అయితే చూడాలి అనుకుంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ మూవీని నేను చూస్తున్నంత సేపు చాలా అంటే బోరింగ్ గా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించింది నాకు ఈ మూవీని చూసినంత సేపు. ఈ మూవీని అయితే చిరంజీవి ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్. జనరల్ ఆడియన్స్ కానీ మూవీ లవర్స్ కి అయితే ఈ మూవీని అయితే చూడబడలేదు. అండ్ మీరు మూవీ చూసినా గానీ చాలా డిసప్పాయింట్ అయ్యి మూవీ థియేటర్ నుంచి అయితే బయటకు వస్తారు. లేదు మేము వెళ్ళి చూస్తాము అంటే మాత్రం మెహర్ రమేష్ గారు 70mm రాడ్ కాదు 100mm రాడ్ అయితే దింపుతారు మీకు. కాబట్టి మూవీని అయితే ఓటీటీలో చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1/5 అయితే ఇస్తున్నాను, ఎందుకంటే అంత వరస్ట్ గా అనిపించింది నాకు మూవీ. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో అయితే మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్.